హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ అయితే తిరుపతి వెళ్ళే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. చక్కగా మా అత్తయ్య అయితే పొద్దున్నే పేడ తీసుకొచ్చేసి నీట్గా కల్లాపు చల్లేసింది. ఆ తర్వాత అత్తయ్య ఆ పనులు అవన్నీ చేసుకునేలోపు నేను వదిన కంప్లీట్గా స్నానం చేసేసి, ఇంకా వదిన ఎటు ఇంటికి ఆడపిల్ల కాబట్టి వదినతో అయితే పూజ స్టార్ట్ చేయించాము. వదిన ఇంకా అవన్నీ లోపల పూజ మందిర్ అదంతా క్లీన్ చేసి, ఆ పటాలు అవన్నీ మనం కుంకుమ అవన్నీ పెట్టుకుంటాం కదా, వదిన లోపల పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తుంటే నేనైతే ఇంకా బయట మళ్ళీ డోర్స్ క్లీన్ చేసి, అలాగే ఎంట్రన్స్ క్లీన్ చేసి, అలాగే పసుపు కుంకుమ అవన్నీ పెడుతున్నాను. ఆల్రెడీ నిన్న మా వాళ్ళంతా వచ్చేస్తున్నారు కాబట్టి ఎవరి పనులు అయితే వాళ్ళు ఉన్నారు. పిల్లలంతా కూడా లేచేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు చేస్తుంటే మిగతా వాళ్ళంతా ఇంకో వేరే వేరే పనులు చేసుకుంటూ ఉన్నారు. నేను చెప్పాను కదండి, మా ఇంట్లో అన్ని పనులు కలిసి షేర్ చేసుకుంటాం అనమాట. అందుకని మాకు బర్డన్ అనిపించదు. చకచకా పనులన్నీ చేసేసుకుంటాం. తర్వాత కూర్చొని తాపీగా కబుర్లు అయితే చెప్పుకుంటాము, నవ్వుకుంటూ కూర్చుంటాము. మామూలుగా అయితే మేము తిరుపతి వెళ్ళడానికి మే 11కే మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. ఫస్ట్ ఇది రావడానికి పోవడానికి అందరం కలిసి వెళ్తున్నాం. మేము వదిన వాళ్ళ పిల్లలు ఇలాగా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అయితే రిజర్వేషన్ చేయించుకున్నాక ఇది ఎలక్షన్స్ది డేట్ వచ్చింది కదా, మళ్ళీ ఎలక్షన్స్కి ముందు వెళ్ళడం ఎందుకులే, మళ్ళీ ఎవరికన్నా మనం రావడం లేట్ అయినా అలాగా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి మేము అన్నీ క్యాన్సిల్ చేయించేసి ఆ తర్వాత చేయించుకున్నాం అనమాట. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మే 14కి మళ్ళీ రిజర్వేషన్ చేయించుకున్నాం. వెళ్ళేటప్పటికైతే రిజర్వేషన్ దొరికింది, రిటర్న్కి మాత్రం రిజర్వేషన్ అయితే దొరకలేదు. సరే అక్కడి నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎల్లో కలర్ రావచ్చు అన్నట్లుగా ఇంకా అందరం అనుకొని ఎలక్షన్స్ అయిపోయాక మేము తిరుపతి అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా నేను డోర్స్ అవన్నీ క్లీన్ చేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి పూజించాక అత్తయ్య ఇక్కడైతే నిమ్మకాయలు అవన్నీ కడుతున్నారు. పక్కనే సేమ్ మేము మా బావగారు వాళ్ళు అందరం మేము కలిసే ఉంటాము. వాళ్ళు కూడా ఆర్మీనే, వాళ్ళకి కుదరలేదనమాట రావడానికి, లీవ్ సెట్ అవ్వక. వాళ్ళ తర్వాత అయితే వచ్చారు. తిరుపతి అయితే వాళ్ళు రాలేదనమాట, ఎందుకంటే లీవ్ కుదరలేదు కాబట్టి వాళ్ళు రావడానికి వీలవ్వలేదు. మేము రెండు సైడ్లో ఏది చేసినా కానీ, ఏది డెకరేట్ చేసుకున్నా రెండు వైపులు అయితే చేసుకుంటాము. ఈలో మా పనులు మేము చేసుకుంటే చక్కగా మా అల్లుడైతే ఇక్కడ అందరికీ టిఫిన్స్ వేసి పెడుతున్నారు. నేను చిన్నదిన పూజ పనులు అత్తయ్య అలా మేము చూసుకుంటుంటే మా పెద్దదిన అలాగే పిల్లలు బ్రేక్ఫాస్ట్లు అవన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట. ఆల్రెడీ అత్తయ్య ప్రసాద్ అవి చేసేసారు. వాటికి తోరణం అవి కట్టేశాక ఇంకా పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఆ రోజు ఈవినింగే జర్నీ అనమాట. ఈలోపు అయితే అన్నయ్య వచ్చాడు ఊరి నుంచి. ఇంక చెప్పాను కదా, వాళ్ళు వచ్చి నన్ను చూసి వెళ్ళేంతవరకు అయితే వాళ్ళు ఉండలేరు. మా అన్నయ్యకి నేను చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఎప్పుడు వస్తావు మా దగ్గరికి అని. నేను చెప్పాను నాకు ఈసారి రావడానికి టైం పట్టిద్దా అంటే, ఇంక చిన్న పని ఏదో ఉంటే అది చూసుకొని ఒకేసారి నన్ను కూడా చూడొచ్చులే అనేసి వచ్చి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళి, ఇంక ఇది వీళ్ళకి ఒక అలవాటు అనమాట. రాగానే వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఏదో ఒకటి కొనిచ్చడం అలాగా, బయట తిప్పడం అలాగా. ఇంక వాళ్ళిద్దరిని తీసుకుపోయి వాళ్ళకి కావాల్సినవి కొనిచ్చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతున్నాడు అనమాట. ఇంకా వేరే ఊరు కూడా వెళ్ళాల్సిందనేసి నన్ను పిల్లల్ని చూసుకున్నాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాబుజ్జి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇంక అన్నయ్య కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. మా అన్న కూడా నన్ను చూడగానే చూసి అనేది ఒకటే మాట, ఏంటమ్మా ఇలా అయిపోయి అసలు ఇంత తగ్గిపోయావేంటి, అసలు ఇలా అయిపోయావేంటి అని అడుగుతున్నారు. టెన్షన్స్ ఏవి పెట్టుకోవద్దని చెప్తే నా ప్రతి వీడియోకి ఫస్ట్ అన్నే చూస్తాడనమాట. చూసి కమెంట్ పెడుతుంటాడు. ఇలాగా చాలా అయితే సపోర్ట్ చేస్తాను నన్ను. చెయ్యొద్దు, వద్దు, ఆపేసే, ఇలాంటివి ఏమీ చేయకుండా నీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయి, కానీ హెల్త్ జాగ్రత్తగా చూసుకొని నాలుగు చేసే దగ్గర నువ్వు ఒకటే వీడియో చేసుకో అన్నట్లు ఇలాగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటాడు మా అన్నయ్య కూడా ఎప్పుడు. ఎంతైనా సరే వాళ్ళు వచ్చి వెళ్తుంటే అదొక బాధ అనమాట. తర్వాత ఏమైందంటే చెరీకి మేము బట్టలు తీసుకున్నాం ఆల్రెడీ కలకట్టాలో, కొంచెం ట్రెడిషనల్ వేరు, అవి అక్కడే మర్చిపోయి వచ్చాం అనమాట. అందుకని అప్పటికప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళేసి మళ్ళీ వాడి కోసమని ఒక ట్రెడిషనల్ వేర్ డ్రెస్ తీసుకున్నాము. వాడికేమో అంత ఈజీగా సెట్ అవ్వు, గంటలు షాపింగ్ చేయాల్సి వస్తుంది వాడికి, ఎందుకంటే హైట్ ఎక్కువ లావు తక్కువ కాబట్టి వాడికి డ్రెస్సులు సెట్ అవ్వాలంటే కష్టం అనమాట. ఎలాగోలాగా షాపులన్నీ తిరిగి ఒక డ్రెస్ తీసుకొచ్చాము, అయినా ఆ డ్రెస్ సెట్ అవ్వలేదనమాట. వాడికి వేయలేదు. ఇంకొంచెం టైం పట్టేటట్టుంది ఆ డ్రెస్ వాడికి సెట్ అవ్వాలంటే. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అందరం బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఇంక అందరం రెడీ అయితే ఉన్నాము. ఇంకా పూజ అది చేసుకొని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవ్వడమే. పగలంతా అంత విపరీతమైన ఎండ ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ గాలి అయితే స్టార్ట్ అయింది. సరే వర్షం పడతలే అనుకుంటే విపరీతమైన వర్షం పడింది. మాకు స్టేషన్ వచ్చేసరికి నియర్ బై ఉంటుంది, వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, దగ్గరే ఉంటుంది స్టేషన్ అదైతే. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఇంక అందరం కాళ్ళకి పసుపది రాసుకొని ఆ తర్వాత పూజ అది చేసుకుంటాం కదా, మళ్ళీ తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇంకా అలాగా పసుపది రాసుకున్నాక మళ్ళీ ఇంట్లో పూజ అది చేసుకున్నాము. తర్వాత మా సైడ్ అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో ఇలాగ ముడుపది కట్టినప్పుడు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇస్తారంట. అలాగే మా ఇద్దరు ఆడబిడ్డలకి, ఇంకా పాప కూడా ఇంటి ఆడపిల్ల కిందే వస్తుంది కాబట్టి పాపకి ఇలా ముగ్గురికి ఇలాగ పిడికిలతో పట్టి ఇస్తారంట. మామూలుగా మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇలా చేస్తారంట. ఇలాగా ఏవైతే మనం మామూలుగా అలా తీసి పక్కకు పెడతాం కదా, ఆ అమౌంట్ అనేది ఇలాగా పిడికిలతో ఎంతైతే వస్తే అంత ఆడపిల్లకి ఇచ్చేసాక మిగిలిన అమౌంట్ని
అలాగా టెంపుల్కే ఖర్చు పెట్టేస్తారంట మా వైపు. ఇంకా మేమంతా అయితే అన్నీ అయిపోయాక రెడీ అయి ఉన్నాం, లగేజ్ అదంతా ప్యాక్ చేసుకొని. వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, కొంచెం తగ్గితే వెళ్దాంలే అన్నట్టున్నాం, కానీ అసలు వర్షం తగ్గిందే లేదు. ఇంకా ఆల్రెడీ టైం అవుతుంది కదా, ఇంకా ఈ వర్షంతో పట్టుకుంటూ అవ్వదనేసి ఇంక ఎల్లో దగ్గరే ఉంటుంది కాబట్టి స్టేషన్ మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఈవినింగ్ 7:30 ఆ టైంకి ట్రైన్ అనమాట. ఫస్ట్ రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు అందరికీ ఒకే దగ్గర అయితే వచ్చినాయి, తర్వాత వాటిని క్యాన్సిల్ చేయించాం కదా, ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క చోట వచ్చిందనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క చోట వచ్చినా కూడా మేమంతా ఒకే దగ్గర, అంటే ఎక్కువ సీట్లు ఎక్కడైతే 4 సీట్స్ వచ్చినాయి అక్కడే ఇరుక్కొని కూర్చున్నాయి. ఎందుకంటే ఒకళ్ళు వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేము, అంత ముచ్చట్ల బ్యాచ్ కాబట్టి అదంతా అందరం ఒకే చోట కూర్చొని చిన్నపిల్లల్లాగా అందరం అయితే కురుకురేలు చిప్స్ అవి తెచ్చుకొని షేర్ చేసుకొని తింటున్నాం అనమాట. ఎక్కడికన్నా లాంగ్ జర్నీస్ కానీ లేకపోతే ఇక్కడికి ఇలాగా ఎక్కడికైనా వెళ్ళే కానీ మామూలుగా మనం పిల్లలు మాత్రం వెళ్తే ఎంతైనా కొంచెం బోరింగ్గా కొంచెం ఇబ్బందిగా అలా ఉంటుంది కదా. మాకైతే ఈ ట్రిప్ ఎంత సరదాగా అనిపించిందంటే ఫ్యామిలీ మొత్తం ఉండడం, అలాగే పిల్లలు ఉన్నారు కదా చక్కగా, మా అల్లుళ్ళు తమ్ముళ్ళు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అసలు మాకు ఏ ఇబ్బంది కలగలేదనమాట. చిన్నపిల్లలు కానీ వాళ్ళే చూసుకోవడం, మాకు కావాల్సినవన్నీ వాళ్ళే తేవడం, ఇలాగా ఇంకా నైట్ ట్రైన్లో పడుకుందే లేదు. ఇంక ఎంత టైం అయినా సరే ముచ్చట్లు అనమాట. మా వారైతే చక్కగా వాళ్ళ అక్క వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటూ ఉన్నారు. నాకు వాళ్ళని చూసి నాకు కూడా సరదా అనిపించింది, ఎందుకంటే నేను, మా అన్నయ్య వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా అక్క మేమందరం కూడా ఇలానే నైట్ ఎంత టైం అవుతున్నా ముచ్చట్లు వేస్తూ కూర్చునే వాళ్ళనమాట. ఇంకా ఆయన కూడా చక్కగా వాళ్ళ అక్క వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేశారు. ఇంకా మేమైతే మార్నింగ్ 4:30కి తిరుపతిలో దిగాము. ఇంకా దిగాక ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అదంతా ఇంకా పిల్లలు చూసుకుంటున్నారు, మేము మాత్రం జస్ట్ రిలాక్స్గా కూర్చున్నాం అంతే. ఇంకా మిగతా అంతా వాళ్ళు చూసుకున్నారు. మేము అక్కడి నుంచి మనం కొండ మీదకి వెళ్ళాలి కాబట్టి ఒక చిన్న మినీ బస్ అయితే మాట్లాడుకున్నాము. చక్కగా ఆ బస్సులోనే వెళ్ళిపోయాం అనమాట. అందరూ మా ఫ్యామిలీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అదే బస్సులో మేము పైన వరకు వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మేము ఫస్ట్ అయితే 300 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, దానికి చేయించుకుందాం అనేసి అందరం ప్లాన్ చేసుకున్నాము. కానీ టికెట్స్ మేము చేయించిన టైంకి మాకైతే అవైలబుల్గా లేవన్నమాట. మేము 2-3 మంత్స్ నుంచి అనుకుంటున్నాము. ఆ టికెట్స్ ఎప్పుడైతే మనకి రిలీజ్ చేస్తారు కదా, ఆ టైంలో ట్రై చేసాం కానీ మాకు కుదరలేదు. సరే అందరం ఉంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టినా కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదులే అనేసి మేము నార్మల్ దర్శనానికే వెళ్ళాము. నార్మల్గా అయితే మనకు ఆర్మీ వాళ్ళకి 300 రూపీస్ దర్శనం మనం అప్పటికి వెళ్ళినా అవుతుంది. కానీ మేము ఫ్యామిలీతో పాటు ఉన్నాం కదా, చక్కగా అందరం కలిసి ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు అనేసి మేమైతే దానికి వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు మనకి వెహికల్స్ లగేజెస్ అవన్నీ చెక్ చేస్తారు కదా, అందుకనేసి మేము ఇక్కడ అందరం దిగాము. ఆ కొండ చూడగానే అసలు ఎంత మంచి వైబ్ అనిపించిందో, ఎన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాం అనేసి. నేను ఫస్ట్ అనుకున్నాను సమ్మర్లో తిరుపతి ప్లాన్ చేస్తున్నాం కష్టం అవుతుందేమో అని అలా అనుకున్నాం, కానీ అసలు ఏ మాత్రం కష్టం అనిపించలేదు. ఇంకా అక్కడ దిగాక అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. మా వెహికల్ రావడానికి టైం పట్టింది అనమాట, అది చెకింగ్ అదంతా అయిపోయి రావడానికి టైం పట్టింది. ఇంకా అందుకనేసి మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ రోడ్ కూడా ఎంత బాగుందో, అంటే ఆ చుట్టుపక్కల చూడడానికి అలాగా. నాకు బాబు నన్ను విసికేస్తున్నాడు అనమాట, అందువల్ల నేను కొంచెం వీడియో క్లిప్పింగ్స్ తీయలేకపోయాను. కానీ ఆ ఘాట్ రోడ్ అదంతా కూడా చాలా బాగుందనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ తిరుపతి వెళ్ళడం అయితే. నేనైతే నాకు మళ్ళీ వెళ్ళాలనిపించింది, అంత బాగా దర్శనం అదంతా అయిపోయింది. దానికి సంబంధించిన వ్లాగ్స్ కూడా నేను ముందు వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా లగేజ్ అదంతా మా చెకింగ్ అయిపోయేలోపు ఆలోపు ఇంకా వెహికల్ కూడా చెక్ చేస్తారు కదా, అదంతా చెక్ చేయించుకొని వెహికల్ కూడా వచ్చేసింది. ఇంకా మేము పైకి ఎక్కేసరికి చక్కగా తెల్లవారిపోయింది అనమాట. ఇంకా మేము ఎక్కడైతే దిగాలనుకున్నామో ఆ ప్లేస్లో దిగేసాము. దిగాక అసలు చుట్టూ ప్లేస్ చూస్తే అసలు అంతకు ముందున్న అంటే కింద తిరుపతి చూసిన దానికి పైకి వచ్చాక కొండ మీద అదంతా చాలా చేంజ్ అయితే ఉంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట. మరీ హెవీ ఎండ లేకుండా మేము ఎక్కువ ఇబ్బంది పడలేదు, నార్మల్గానే ఉన్నది. దర్శనం కూడా కొంచెం బాగానే జరిగింది మాకు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.